రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడితే కాదు, హిందీ మాట్లాడితే గర్వంగా ఫీల్ అవుతాం. లేదా మన దేశ భాషలని మాట్లాడితేనే గర్వంగా ఫీల్ అవుతాం అని అన్నారు. పూర్తి స్పీచ్ అయితే చూడలేదు. నేను ఏదో జస్ట్ ఇది చూశాను అతన్ని. ఇది ఇండియన్ కంటెక్స్ట్లో సార్. ఇప్పుడు మన ప్రధాని మోదీ గారు ఉన్నారు సార్. తను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడతాడు సార్. ఖచ్చితంగా 100% హిందీలోనే స్పీచెస్ మోర్ ఆర్ 100 బికాస్ వెల్కమ్ తేరీ మొత్తం వాళ్ళ 2 లైన్స్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లేకపోతే మరాఠీ, ఒడిస్సా ఏదైనా మాట్లాడతాడు కానీ స్పీచ్ మాత్రం హిందీలోనే ఉంటుంది. చెప్తారు. ఎందుకంటే హీ వాంట్స్ టు ప్రమోట్ హిందీ సార్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది మనకి నచ్చుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ది గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. చాలా స్పష్టంగా రాస్తుంది. ఓకే. సో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలి కూడా సార్. అంటే ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు ఎనీ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. నా ఉద్దేశం అది కాదు సార్. బట్ ది పాయింట్ ఈస్ అదొక కామన్ లాంగ్వేజ్ టు కనెక్ట్ ఆల్ ఆఫ్ us. నీ మదర్ టంగ్ ఇంపార్టెంట్, తెలుగు ఇంపార్టెంట్, కన్నడ ఇంపార్టెంట్,